అయినటువంటి యేసుక్రీస్తుల వారు చెబుతున్నటువంటి విషయం ఏమిటి అంటే మనము ఓర్పు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అన్ని విషయముల యందు ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు లేకపోతే, నీలో సహనము లేకపోతే, నీలో ప్రేమ లేకపోతే, నీలో క్షమించే గుణము లేకపోతే, ఓర్చుకునే మనస్తత్వం మనలో లేకపోతే, వాడు తిడితే మనం తిడతాం, వాడు దూషిస్తే మనం దూషిస్తాం, వాడు కొడితే మనం కొడతాం. కానీ క్రీస్తు కలువరి సిలువలో ఆయన చూపించినటువంటి ప్రేమ మనము కలిగి ఉండాలి అంటున్నాడు. ఆయన తిట్టినటువంటి వారిని తిట్టలేదు, కొట్టినటువంటి వారిని కొట్టలేదు, అవమానపరిచిన వారిని అవమానపరచలేదు, హేళన చేసిన వారిని హేళన చేయలేదు. ఆయన చేసినటువంటి పని ఏమి ఉన్నది అని అంటే, తండ్రి వీరు చేయనది వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమన్నాడు. అట్టి క్షమాగుణము, అట్టి ప్రేమాగుణము, అట్టి ఓర్చుకునేటువంటి తత్వము మనం కలిగి ఉన్నామా? ఇది మనలో లేకపోతే మనము మొదటి మెట్టులోనే ఓడిపోయినటువంటి వారిగా మనం కనబడతామేమో. మొదటి మెట్టులోనే మనము ఉన్నటువంటి వారిగా ఉంటామేమో కదా. అందుకే మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటగా మనకు ఉండాల్సినది ఓర్పు. ఏంటండి? ఓర్పు. ఈ ఓర్పు ఎలాగుండాలి అని అంటే, ఈ సహించే గుణం ఎలాగుండాలి అని అంటే, బాధ అయినా, కరువైనా, ఖడ్గమైనా, హింస అయినా, వేదనైనా, వ్యాధి అయినా, రోగమైనా, అది ఏదైనా సరే నీ యొక్క సహనం ఎలాగుండాలి అని అంటే చాలా ఎక్కువగా ఉండాలి. ఓర్పు అనేది చాలా అవసరం. ఓర్పు లేని ఓర్ప ఏమైందండి? వెనుదిరిగిపోయింది. ఓర్పు కలిగినటువంటి రూతు నమ్మకంగా ఉంది. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె చేర్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓర్పు చాలా ఘనమైనటువంటి కార్యములు, శ్రేష్టమైనటువంటి కార్యములు చూడడానికి అది ఒక మార్గం. అది నీ చేతగానితనము కాదు. వాడు ఎన్నన్నా పడిపోతాడులే, వాడు ఎన్నన్నా ఏమైనా చేస్తాడు అంటే నీ చేతగాని తనాన్ని వారు అలుసుగా చూస్తున్నా కానీ దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించడానికి నీ ఓర్పున్నది మొదటి మెట్టుగా ప్రభువు ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు. నీవు ఓర్చుకుంటావా?